ముందుకెళ్ళమ్మా. వాట్సాప్లో ఫోటో పెట్టారు చూడు చూడు. ఆడేనా షెల్ వచ్చేస్తుంది. అక్కడక్కడే ఉన్నా. బ్రిడ్జి దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో బాలబాలికలు చాలా ప్రమాదానికి గురయ్యి ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో చేర్చబడి వాళ్ళకి వైద్యం అందించడం జరిగింది. చాలా దురదృష్టకరం. బస్సు కెపాసిటీ 41 మంది అయితే 78 మందితో బస్సులో పిల్లకాయల బాలబాలికలు, అందులో 43 మంది బాలరు, 35 మంది బాలికలు. మొత్తం అభంతరం తెలిసిన పసిపిల్లకాయలు 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి చదువుతున్న విద్యార్థులను అసలు ఏ విధంగా పర్మిట్ చేశారు? 40 మంది కెపాసిటీ ఉన్న బస్సులో 78 మంది. వీళ్ళు కాక మళ్ళా వంటోళ్ళు, గ్యాస్ సిలిండర్లు, డ్రైవర్లు 2, టీచర్లు 3, అంటే దాదాపు 88 మంది. 2 బస్సుల్లో పోవాల్సిన బాలబాలికల్ని, ప్రయాణికుల్ని ఒక్క బస్సులో ఎక్కిస్తుంటే అసలు రాష్ట్రంలో రవాణా శాఖ పనిచేస్తుందని ఇప్పుడే ఇక్కడ డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. నిజంగా మా ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. పసిపిల్లకాయలకి అత్యంత ఎమర్జెన్సీగా వైద్యం అందించి ప్రాణాలను కాపాడగలుగుతున్నారు. ఇంత ఘోర ప్రమాదం జరుగుతుంటే రాష్ట్రంలో రవాణా శాఖ పనిచేస్తుందని ఇక్కడే కాదు, గత 3 రోజుల్లో ఈ యాక్సిడెంట్ 1వ తారీఖు జరిగింది, 28వ తారీఖు కృష్ణా జిల్లా నందిగామ యాక్సిడెంట్ జరిగింది. ఈ విధంగా 2 రోజులకు ఒకసారి బస్సు ప్రమాదం జరుగుతుంటే ఇది టోటల్ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రవాణా శాఖ వైఫల్యం అని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తుంది. ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ముఖ్యంగా ప్రకాశం జిల్లా జరిగిన యాక్సిడెంట్లో బాలబాలికలు, పసి ప్రాణాలు. ఈ జిల్లా నుంచి కర్నూలు జిల్లా తీర్థయాత్ర పోయేస్తున్నారు. దీనికి బాధ్యులందరిపై అసలు 2 జిల్లాలు ప్రయాణం చేస్తుంటే ఇంత ఓవర్లోడ్ ఎక్కించుకొని, ఇంకో ముఖ్య విషయం బస్సులో గ్యాస్ సిలిండర్లు కూడా ఉన్నాయి. దురదృష్టవశాత్తు గ్యాస్ సిలిండర్లు పేరలేదు, కానీ గ్యాస్ సిలిండర్లు యాక్సిడెంట్ అయినప్పుడు పేలుంటే అసలు ఎటువంటి ఒక్క బాలబాలికలైనా మనకు దక్కుండేవాళ్ళ. ఇంత ఘోర ప్రమాదం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రవాణా శాఖ ఎటువంటి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కానీ, చెకింగ్ కానీ ఏమీ లేకుండా నిర్వీర్యంగా పనిచేస్తున్నాయి. ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికైనా ప్రకాశం జిల్లాలో జరిగిన బస్సు యాక్సిడెంట్పై రవాణా శాఖ అధికారులు ఎవరెవరు బాధ్యులో 2 జిల్లాలకు సంబంధించిన రవాణా శాఖ డిపార్ట్మెంట్లు ఎవరెవరైతే చెక్ చేయాల్సి ఉంటుందో వాళ్ళపై సమగ్రమైన దర్యాప్తు చేయించి వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళ బాధ్యతల నుంచి తప్పించి
సస్పెండ్ చేసి వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ బస్ యాక్సిడెంట్కి కారణమైన డ్రైవరు యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి 40 మంది కెపాసిటీ అయితే 80 మందిని ఎక్కించుకుని బస్సులో ఎట్లా ప్రయాణం చేస్తారండి? అసలు గ్యాస్ సిలిండర్ ట్రాన్స్పోర్టేషన్కి ఎట్లా ఒప్పుకుంటారండి? వీటన్నిటిపై సమగ్రమైన దర్పాలు జరపాలి. బస్సు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. బాధ్యులైన రవాణా శాఖ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మొత్తం 78 మంది బాలబాలికల్లో సుమారు 15 మంది అన్ని డాక్టర్ల ఇమీడియట్గా రిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు అయితే సంగమిత్ర హాస్పిటల్ డాక్టర్లు అయితే సకాలంలో వైద్యం అందించబట్టి వాళ్ళు త్వరలోనే కోలుకునే అవకాశం ఉన్నాయి. ఒక్క పొన్నలూరు మండలానికి పొన్నలూరు మండలం రెడ్డిపాలెం గ్రామం నుంచి ఒక శ్రీకాంత్ అనే అబ్బాయి పరిస్థితి చాలా తీవ్రంగా ఉందన్నారు. ఆ అబ్బాయి కూడా త్వరగా కోలుకోవాలి. వీళ్ళందరికీ కూడా బస్సు యాజమాన్యంపై నష్టపరిహారం ఇచ్చే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే రవాణా శాఖ మంత్రి గారు మన జిల్లా మంత్రి గారే. మన జిల్లాలోనే పరిస్థితి ఇట్లా ఉంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ పరిస్థితి ఎట్లుందో ఒక్కసారి ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది. అదేవిధంగా మన జిల్లాకు సంబంధించి ఇంకొక తీవ్ర సమస్య తాగునీటి సమస్య. గత 20 రోజుల నుంచి మనం మొత్తుకుంటున్నాం. కృష్ణా బోర్డు వాళ్ళు 6 TMC నీళ్లు ఇస్తున్నారు మనకి. అవి సకాలంలో మన జిల్లాకి చేరి మన జిల్లాలో ఉన్న 292 సాగునీటి చెరువులను నింపే కార్యక్రమం చేయకపోతే రాబోయే ఎండాకాలంలో తీవ్ర పరిస్థితులు జిల్లాలో ప్రధానిక ఇదవ పాలవాల్సి వస్తుందని చెప్తున్నా కూడా జిల్లాలో అధికారులు పట్టుకోలేదు. ఇప్పటి వరకు ఓన్లీ 4.8 TMC నీళ్లు మాత్రమే అయితే కాలువల ద్వారా చెరువులకు రావడం జరిగింది. ఇంకా సుమారు 120 ట్యాంకులకు నీళ్లు నింపలేకపోయారు. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా విఫలమవుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకొని జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా సాగర్ జలాలు సమగ్రంగా అన్ని ట్యాంకులకి వచ్చేటట్టు, రాని చోట ట్యాంకర్ల ద్వారా రాబోయే ఎండాకాలం నీళ్లు ఏర్పాటు చేసేటట్టు, ముఖ్యంగా గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం ప్రాంతాల్లో విపరీతంగా తాగునీటి సమస్య ఇప్పటికే ఉంది. ఇది వరుసగా 3వ సంవత్సరం మన జిల్లా కరువు ప్రాంతంగా ఉంటుంది. జిల్లాలో వెనుకబడిన జిల్లా కాకపోయినా ప్రత్యక్షంగా అన్ని విధాలా వెనుకబడిన జిల్లా కింద డిక్లేర్ చేయమని మనం డిమాండ్ చేస్తున్నా కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేయట్లేదు. ఇంతకన్నా ఘోరమైన కరువు జిల్లా ఎక్కడా ఉండదు. రాష్ట్రంలో ఉన్న 7 వెనుకబడిన జిల్లాతో పాటు మన జిల్లా కూడా వెనుకబడిన జిల్లాగా చేసుకొని అన్ని సౌకర్యాలు ముఖ్యంగా తాగునీటి సాగునీటి సమస్యలు తత్వరమే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.